కొన్ని ఊర్లు పిలవవు, ఆగమని అడగవు, కానీ ఒక్కసారి వచ్చాక వెళ్ళిపోవాలనిపించవు. హైదరాబాద్ అలాంటిది, కలలు పుట్టిన ఊరు. మరి ఈ కలల నగరంలో రెండు హృదయాలు, రెండు వేరువేరు కలలు గన్న ఇద్దరు ఒక్కసారి కలిస్తే అదే ఈ కథ. Pretty looking girl. ఎస్ సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. మేనేజర్ని కలవాలి. వై సార్? ఫస్ట్ డే జాయినింగ్, మరి ఆయనతోనేగా మాట్లాడాలి. ఓకే, अब वेट करो, मैं बुला के लाता हूँ. ओके. हाय राहुल. हाय सर. वेलकम टू आवर कैफे. థ్యాంక్ యూ సార్. अच्छे से काम करना. షూర్ సార్, మీరే Okay. చూస్తారుగా. बॉबी, इसको यूनिफॉर्म दे दो. ठीक है. థ్యాంక్ Do యూ well. సార్. హాయ్, యువర్ ఆర్డర్ సార్. 1 cappuccino. వాటర్ బాటిల్ యా, ఓకే, 5 minutes. థ్యాంక్ యూ. మేడం, యువర్ ఆర్డర్ ప్లీజ్. Yeah. 1. మేడం, Yes, 1 mocha. ఓకే, 5 minutes. Mocha. Have a good coffee. Thank you.
హలో మేడం. కాఫీ మంచిగా తాగారు, మరి బిల్ కూడా పే చేయాలి కదా మేడం. हे तू मैडम को ऐसा क्यों बोल रहा है? ఎవరైతే నాకేం సార్, నా డ్యూటీ నేను చేస్తున్నాను. తన పని తను చేస్తున్నాడు. సారీ, నేనేదో థింక్ చేస్తూ మర్చిపోయాను. బిల్ ఇవ్వండి. 1 minute. मैडम सॉरी, वो आज ही ज्वाइन हुआ है. నేనెవరో చెప్పొద్దు. One minute. థ్యాంక్ యూ మేడం. ఏం మేడం బాగా బిజీగా ఉన్నట్టున్నారు. యు రాడా? ఫ్లాట్ వైట్. షూర్, 5 minutes. మేడం యు రాడా? హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. మేడం కాఫీ. యా. ఒక్కో రోజు ఒక్కో టైప్ ఆఫ్ కాఫీ. ఈ కెఫే మీకేమైనా చెప్పడానికి ట్రై చేస్తుందా? కాఫీ మారుతుంది, కెఫే కాదేమో. కొన్నిసార్లు మనమే మనకేదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాం. మే ఐ? అర్థం కాలేదు, కానీ వినడానికి చాలా బాగుంది. అర్థం చేసుకోవాలని ట్రై చేయకు, జాబ్ పోద్దేమో. అది కరెక్టే మేడం. ఎనీవేస్ డైలీ విజిట్ చేయండి. అవును, ఏంటి రోజు డ్రెస్ కోడ్ మారింది? ఫార్మల్స్ ఎక్కడ? మా బ్యాచిలర్ కష్టాలు మీకు ఏం తెలుసు మేడం. సరే మేడం, నేను వెళ్తా. నేను మీతో మాట్లాడుతున్నాను తెలిస్తే నా మేనేజర్ నన్ను పీకేస్తాడేమో. హ్యావ్ ఎ గుడ్ కాఫీ. Hey, bye. Bye. See you. Hey! రే కళ్ళు దొబ్బేయండిరా. కార్తిక్ మేడం మీరా? అవును. ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ కెఫేకా? ఏంటి మేడం మా కెఫే మీద అంత ప్రేమ మీకు? అంత లేదు. అప్పుడే వెళ్తున్నావు? నా వర్క్ అయిపోయింది, వెళ్తున్నా. కెఫే 9 వరకు కదా, ఇప్పుడు 7 అవుతుంది. మేడం మీరు అసలు మా కెఫేకి ఎంత రెగ్యులర్ కస్టమర్ అయితే మాత్రం మరీ టైమింగ్స్ కూడానా? టూ మచ్ మేడం. సర్లే కానీ
ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాచులర్స్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? అలా వాకింగ్కి వెళ్తున్నా, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదకి. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ జాయిన్ యూ? నో, ఐ విల్ జాయిన్ యూ, మీకు ఒప్పుకుంటే. సరే, కరెక్ట్. నేను చూస్తే ఇక్కడ పనిచేస్తూ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళ అనిపిస్తున్నావు. మనకు కావాల్సిన చోట్లు మనకు దొరకవు మేడం. మనకి కావాలి అని అనిపించినవి కాదు, మనకు అవసరమైన మాత్రమే మనకు దొరుకుతాయి. మనకు అవసరమని తెలిసే లోపల ఆ చోటుని మనం వదిలేసి ఉంటాం మేడం. అవసరం అని తెలిస్తే ఇంకా వెతకడంతో పని ఉండదుగా. మళ్ళీ చాలా డీప్గా చెప్పారు. వినడానికి కాఫీలా ఉంది, టేస్ట్ బాగుంది, బట్ ఫ్లేవర్ అర్థం కాలేదు. ఫస్ట్ సిప్లో కాదు, లాస్ట్ సిప్లో అర్థమవుతుంది. మనకు కావాల్సిన చోట్లు మనకు దొరకవన్నావు కదా, కానీ నాకలా కాదు. నాకు కావాల్సింది నీ వల్లే దొరికింది. అర్థం కాలేదా? ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ ఒక మనిషి నన్ను ఇన్స్పైర్ చేశాడు. ఏంటోరా లైఫ్ ఏం అర్థం కావట్లేదు. అర్థమైతే లైఫ్ ఎందుకు అవుతుందిరా? లేదురా, అది అనుభవించేవాడికి తెలుస్తుంది. నీకు మాత్రమే లైఫ్ అలా ఉందనుకుంటున్నావా? నీకే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ లైఫ్ ఒకేలా ఉంటుంది, కానీ దాన్ని ఎలా డీల్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరూ హ్యాపీగా లేరురా, అందరికీ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకసారి వీళ్ళందరినీ చూడు, అందరూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అంతేగాని ఇక్కడికి బాధపడడానికి ఎవరూ రారు. అంతెందుకు, వీళ్ళని చూడు, వాళ్ళు పైకి చాలా హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నారు, కానీ లోపల ఎవడి యుద్ధం వాడు చేస్తూనే ఉంటాడు. మన లైఫే అంతరా, మనం ఆగిపోతే మన జర్నీ కూడా ఆగిపోతుంది. అర్థమైందా? దానికి వీళ్ళందరే సాక్ష్యం. సో నీకు నచ్చింది, దేని గురించి ఆలోచించుకో, సరేనా? సరేరా, సరే పద. పద. ఏంటి ఈ మాటలన్నీ ఇక్కడ విన్నట్టున్నాయా? నన్ను ఇన్స్పైర్ చేసింది ఎవరో కాదు, నువ్వే. ఆ రోజు నేను అక్కడే ఉన్నా, నీకే థ్యాంక్స్ చెప్పాలి. అసలు నీకెందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? నువ్వు మాట్లాడిన మాటలే నన్ను ఇన్స్పైర్ చేశాయి. ఈ సొసైటీలో నన్ను ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా నిలబెట్టింది. సో నీకే కదా థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు వర్క్ చేస్తున్న కెఫే నాదే. నేను అనుకున్నది సాధించాక నీకోసం చాలా వెతికాను కనపడతావని, కానీ కనపడలేదు. సడన్గా మొన్న కెఫేలో చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అడుగుదామనుకున్నా ఏమైపోయావని. ఆ తర్వాత తెలిసింది. ఏం తెలిసింది? నీదేగా ఇది.
సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావని అర్థమైంది. అందుకే ఇంత పేషెన్స్, ఇంత క్లారిటీ. సీరియస్గా చదువుతున్నావని తెలుస్తుంది. పేషెన్స్, క్లారిటీ రెండు టైమే నేర్పించాయి. ఇదే నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, నీ మాటల్లో. ఇంకా నేర్చుకుంటాను. నేర్చుకోవడం ఆగపోతే చాలు మేడం. కాఫీ లాగానే మీ మాటలు కూడా లాస్ట్ సిప్ వచ్చాక అర్థమవుతున్నాయి. హుషారుగుంది ఊరు అయ్యో రామ, అందాలు అల్లుతోంది భామ. ఇలాంటి సోయగాలు ముందే ఉండే స్థిరంగా ఉండే సాధ్యమా? ఇన్నాళ్ళు చూడలేని ఎంతో ప్రేమ నాలోని పట్టుకొచ్చే భామ. భలేగా రాజధాని వీధుల్లోన వచ్చింది ఎంత భాగ్యమా. వయ్యారి వైఖరి ఆకట్టుకుంటోందిలా, వర్ణాలే ఎన్నయ్యినా వర్ణించలేనంతగా. వింతగా నా కళ్ళ ముందే స్వర్గమే వాలిందిలే, నేరుగా ఓ దేవకన్యే కనిపించిందే. ఎంతలా బాగుంది అంటే చెప్పడం కాలేదులే, అందుకే మనస్సు అలలా పడిలేస్తోందే. ఇది వీళ్ళిద్దరి కథ. ఒక పెద్ద కెఫేలో ఒక చిన్న కాఫీ కప్ మధ్య వాళ్ళ మనసులో మాత్రమే జరుగుతాయి. Doo